నమస్కారం, నా పేరు బాలా. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేపాల్లో ఆందోళన కారణంగా చిక్కుకుపోయిన 241 మంది ఏపీ వాసులు అందరినీ క్షేమంగా రాష్ట్రానికి తీసుకువస్తామని మంత్రి లోకేష్ హామీ. చంద్రబాబు నియోజకవర్గంలో కూడా రైతులు ఎరువుల కోసం బార్లు తీరుతున్నారన్న జగన్. ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తుందని మండిపాటు. బదుర్లు ఏ రంగంలోనైనా ప్రతిభ పాఠవాలలో ముందుంటున్నారు. భీమవరం శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాల 40వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా మహిళా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. నేపాల్లో జరుగుతున్న ఆందోళన కారణంగా రాజధాని కాఠ్మండూలో చిక్కుకుపోయిన మంగళగిరి వాసులతో మంత్రి నారా లోకేష్ నేరుగా మాట్లాడారు. వీడియో కాల్ ద్వారా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. నేపాల్లో మొత్తం 241 మంది ఏపీకి చెందిన యాత్రికులు చిక్కుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిని వీలైనంత త్వరగా సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ విషయంపై మంత్రి లోకేష్ వెంటనే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నేపాల్లో చిక్కుకున్న వారిని వెనక్కి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, సాధ్యమైనంత త్వరగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా రైతులు ఎరువుల కోసం బార్లు తీరడం సిగ్గుచేటని అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని సందేహం కలుగుతుందని విమర్శించారు. ప్రభుత్వం కావాలని ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. తమ 5 ఏళ్ల పాలనలో ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కిన పరిస్థితి ఎన్నడూ లేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో పాలన ప్రజల కోసం కాకుండా దోపిడీదారుల కోసం సాగుతుందని ఆరోపించారు. రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈ రోజు స్కాములు కనిపిస్తా ఉన్నాయి. దాన్ని నిరసిస్తూ మా పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ రైతుల పక్షాన రైతులతో కలిసి ఆర్డీఓలకు నిన్న అర్జీ ఇచ్చే కార్యక్రమం చేశారు. ఆశ్చర్యం ఏమిటనంటే రైతుల తరపున మేము చేసే ఈ కార్యక్రమం అడ్డుకుంటూ ఏకంగా పోలీసులు దీన్ని అనగదొక్కే కార్యక్రమం ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి చూస్తే ఆ నోటీసులు ఒకసారి చూస్తే రైతు నాయకులు, మా నాయకులు, కార్యకర్తలు ఇళ్లకు అర్ధరాత్రి పోలీసులను పంపి ఇంట్లో బెదిరించి ర్యాలీలకు వస్తే కేసులు పెడతామని చెప్పి ఏకంగా బెదరగొడుతూ నోటీసులు ఇచ్చారు. రైతుల తరపున రైతులకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టిసిపేట్ చేస్తే ఇచ్చిన నోటీసులు నేను మీకు చూపిస్తా ఉన్నా. ఏం తప్పు అని అడుగుతా ఉన్నా. అంటే రైతులు ఏమైనా పర్వాలా, ఏమి నాశనం అయిపోతా ఉన్నా కూడా ఎవరు నోరు విప్పకూడదా? ఎరువులు అందని పరిస్థితి కనిపిస్తా ఉన్నా గానీ, ఎరువులు దొరక్క రైతులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నా కానీ, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి కనపడతా ఉన్నా గానీ వాళ్ళ తరపున మాట్లాడకూడదా? ప్రజాస్వామ్యం అనేది ఏ రకంగా ఖూనీ కాబడతా ఉందన్న దానికి ఇవన్నీ నిదర్శనాలు. అసలు రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు గన ఎరువులను అందించాల్సిన ఎరువులను అందించి ఉండింటే అసలు ఈ పరిస్థితే ఉండేది కాదు కదా. ఏ రైతు రోడ్డెక్కే పరిస్థితే ఉండేది కాదు కదా. మీరు స్కాములు చేయకపోయిందంటే ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఎరువుల కోసం 2 నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు 2 నెలలుగా జరుగుతా ఉంది. ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు. 2 నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లుందనంటే. వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది. క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటర్. మా పాలనలో, గతంలో జరిగిన మా పాలనలో, వైఎస్ఆర్సీపీ పాలనలో 5 ఏళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్డెక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతా ఉన్నాయి? అప్పుడు జగన్ ఉన్నాడు, ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, అదే ముఖ్యమంత్రి పదవే, అప్పుడున్న అధికారులే, ఇప్పుడు కూడా అధికారులే, అదే అధికారులే. ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉంది, అప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు? కారణం జగన్ అనే వ్యక్తికి రైతుల మీద, రైతులకు కష్టాలు రాకూడదు, ఉండకూడదు అని తాపత్రయం ఉండేది. తాపత్రయం ఉండి రైతులకు మంచి చేయాలి, రైతులకు మంచి జరగాలి అనే ఆలోచనలో ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఇక్కడ పరిస్థితి ఎందుకు అనంటే దీంట్లో కూడా స్కాములు చేసి దీంట్లో కూడా డబ్బెత్తాలన్న ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి పరిస్థితి ఇది. ఇంత దిక్కుమాలిన పరిస్థితి నిజంగా రాష్ట్రంలో ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలంచుకోవాలి. సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు అవుతా ఉన్నాయి, వీటికి ఎంత ఎరువులు కావాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లెక్కలు కడుతుంది కదా. ఆ లెక్కలన్నీ మన దగ్గర ఉన్నాయి కదా. మరి అటువంటప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకు వస్తుంది? మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూశాను, నేను ఆశ్చర్యపోయినా. నేను ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్, ఈ ఖరీఫ్ లో 6,65,6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది. ఈ ఖరీఫ్ లో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని చంద్రబాబు గారు మొన్ననే ప్రెస్ మీట్ లో చెప్పారు. ప్లే చేయమని ఒకసారి ఆయన అన్న మాటలు కూడా. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగానే ఈ మాదిరిగానే సప్లై జరిగి ఉండింటే, ఈ మాదిరిగా రైతులకు అంది ఉండింటే, ఈ మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? రాలేదనే కదా, ఆయన సప్లై చేయలేదనే కదా. రైతులకు ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయి? రైతుల చేతిలో యూరియా రాలేదు కాబట్టే కదా. బదిరులు ఏ రంగంలోనైనా ప్రతిభా పాఠవాలలో ముందుంటున్నారని, ఇటువంటి వారికి సమాజం కూడా చేయూతనందివ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల రామకృష్ణ సభాభవనంలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాల 40వ వార్షికోత్సవ వేడుకలను బుధవారం జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించి మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ పాఠశాలలను నిర్వహించడం ద్వారా బదిరుల జీవితాల్లో వెలుగులు నింపారని, బదిరులు విద్య విషయంలోనే కాకుండా క్రీడలోనూ ప్రతిభ సాధిస్తున్నారని, 34 మంది బదిరులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గొప్ప విశేషమని అన్నారు. వార్షికోత్సవం సందర్భంగా మరియు పూర్వ విద్యార్థుల సమ్మేళన సందర్భంగా మీ అందరినీ ఈరోజు ఈ విధంగా కలవడం చాలా సంతోషంగా ఉంది. 1985లో శంకర్ దయాళ్ శర్మ గారు మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు. ఆయన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా ఉండేవారు. ఆయన చేతుల మీదుగా ఈ స్కూల్ని మొట్టమొదటిగా ఈ దాతలు ముందుకొచ్చి స్టార్ట్ చేసిన స్కూల్ని తిరుమల తిరుపతి దేవస్థానం టేక్ ఓవర్ చేయడం, అక్కడి నుంచి శాంక్షన్ స్ట్రెంగ్త్ రావడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంతకుముందు 150 మంది వరకు ఉండేవారని విన్నాను. కానీ ఈ మధ్యకాలంలో నెంబర్ 75 వరకు తగ్గిపోవడం, మరి అంటే నెంబర్ ఆఫ్ పాపులేషన్లో ఖచ్చితంగా ఈ సమస్య ఉన్న వాళ్ళు ఉంటారు. మరి ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే అందరినీ కూడా స్కూల్కి తీసుకొచ్చి సీట్స్ సమస్య బయట ఉండకుండా ఈ స్కూల్లో ఉంటే ప్రొఫెషనల్గా వాళ్ళకి ఎడ్యుకేషన్ అందుతుంది. కాబట్టి కేవలం వారికి చేయాల్సింది పిల్లలు వచ్చాక చదువుకోవడం అనే తర్వాత విషయం, ముందు అవకాశాన్ని అందిపుచ్చడానికి కావాల్సిన సహకారం అంతా కూడా మన గవర్నమెంట్ చేయాలి, ఇక్కడ ఉన్న సొసైటీలో ఉన్న పెద్దలందరూ కూడా చేయాలి. విద్యార్థులు ఈరోజు మంచి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. వారందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా కలెక్టర్ గారు నాగమణి గారు అలా మిగిలిన పెద్దలందరూ రావడం జరిగింది. అలా ఇక్కడ వచ్చి చదువుకున్న విద్యార్థులు కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
ఎందుకంటే ప్రజలు మేము దేనికి తీసుకోలేమని నిరూపించడానికి మీకు మరొకసారి ధన్యవాదాలు. పాఠం చెప్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ పైకి రావాలని కోరుకుంటూ దానికి కావాల్సిన వసతులు కూడా మెరుగుపరచాలని కలెక్టర్ గారి ద్వారా టీటీడీకి తెలియపరుచుకుని మంచి కళాశాల రూపొందించుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ సాధించాం. రామకృష్ణ సభాభవనంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో 40 సంవత్సరాలుగా నడపబడుతున్న బదిలీ పాఠశాలకు సంబంధించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మరి ఈ విద్యార్థులకి మామూలుగా ఉండే విద్యార్థుల కంటే కూడా చాలా ఎన్నో రెట్లు ఐక్యూ ఉంటుంది. మరి దాన్ని సక్రమమైన బాటలో నడుపుతూ ఇవాళ 34 మంది విద్యార్థులు గవర్నమెంట్లో జాబులు సంపాదించారంటే అది మామూలు విషయం కాదు. మరి నిజంగా కూడా భీమవరంలో ఈ స్కూలు దినదినాభివృద్ధి చెందుతుంది. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఉత్సాహంతో ఈ కార్యక్రమం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర బదిలీ పాఠశాలలో ఒక 5-6 సార్లు మన రంగసాయి గారు ఆ స్కూల్కి తీసుకెళ్ళటం, మన లక్ష్మణ వర్మ అక్కడ డైరెక్టర్గా ఉన్న సమయంలో కూడా మమ్మల్ని అందరూ తీసుకెళ్ళి అక్కడ పొద్దురాంజరాజు గారి ద్వారా టీవీ పట్టుకొచ్చారు మన రంగసాయి గారు. ఇటువంటి అనుబంధం ఉన్నటువంటి ఈ స్కూల్ ప్రోగ్రాంకి నన్ను కూడా భాగస్వామ్యం చేసి మీ అందరిలో ఒక అరగంట మీతో పాటు నేను కూడా పాలు పంచుకుని ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమంలో ఉన్నందుకు నాకు కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎప్పుడైనా శ్రీ వెంకటేశ్వర బదిలీ పాఠశాల డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ యొక్క అనుబంధ సంస్థగా మరి ఉండటం, ఈ డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్లో నేను ఒక పూర్వకాలంలో ఒక పాలకవర్గ సభ్యుగా ఉన్న టైంలో ఈ పాఠశాలని నేను సందర్శించడం, అప్పట్లో సహచర పాలకవర్గ సభ్యులు లక్ష్మణ గారు అందరం అక్కడికి వెళ్ళి ఆ కళాశాలకి పాఠశాలకు కావాల్సినవి ఏంటి అనేది మేము చూడటం ఇవన్నీ జరిగేవి. మరి అంతకుముందు పూర్వ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు లక్ష్మణ గారు ఆ పాఠశాల యొక్క ఉన్నతికి మరి నిజంగా ఆయన ఎంతో కష్టపడిన వ్యక్తి. మరి అటువంటి డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ యొక్క అనుబంధ సంస్థ మరి ఎంతోమంది పిల్లల్ని మంచి ఉన్నత స్థితికి తీసుకురావడానికి దోహదపడిన మరి పూర్వ ప్రిన్సిపల్స్, టీచర్స్, అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ మీకు ఉద్యోగాలు మంచి ఉన్నత స్థితికి రావడానికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా మరి నేను నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వసతి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుండి ప్రతి విద్యార్థికి ఈ పాఠశాలలో అడ్మిషన్తో పాటు వసతి సౌకర్యం కూడా పూర్తిగా ఉచితంగా అందజేస్తూ 10వ తరగతి వరకు విద్యను నేర్పిస్తూ ఉన్నారు. అలాగే ఈ పాఠశాల 1997 నుండి ఒక్కొక్క తరగతి అప్గ్రేడ్ అవుతూ 2004-05 సంవత్సరంలో 10వ తరగతి వరకు అప్గ్రేడ్ చేయబడింది. ఆ సంవత్సరం నుండి పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ఈ యొక్క 35 సంవత్సరాల మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి విధంగా ఈ యొక్క పాఠశాల విద్యను అభ్యసించిన చాలా మంది స్టూడెంట్స్ వేరే వేరే చోట్ల పని చేసుకుంటూ మరి కలవలేక చాలా రోజుల నుంచి ఉంటున్నారు. వాళ్ళందరినీ ఒక చోట కలపాలన్న ఉద్దేశంతో మరి అదేవిధంగా టీచర్స్ అందరూ సత్కరించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వ విద్యార్థుల సంఘం 40 ఏళ్ళ ఈ వార్షికోత్సవానికి మరి అందరూ కూడా సంపూర్ణ సహకారం అందించారు. మరి ఏదైనా యాజమాన్యం మరి ముఖ్యంగా టౌన్లో ఉన్నటువంటి అనేక మంది ఈ పూర్వవిద్యార్థులు చేసే కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించారు. 1985లో స్థాపించారు కోకరాజు రంగరాజు గారు, వెంకటేశ్వర రంగరాజు గారు, ముట్టుపల్లి సీతారామరాజు గారు అప్పుడు దీన్ని స్థాపించగా టీటీడీ వారు ఇచ్చిన కార్యక్రమాన్ని శంకర్ దయాళ్ శర్మ అప్పుడు గవర్నర్ దాన్ని ప్రారంభించారు. తద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలని తెలియజేసుకుంటూ మరి కలెక్టర్ నాగరాణి గారు ఇచ్చేసి ఇక్కడ వేరే పాల్పంచుకుని చక్కగా మీకు ఏం కావాలని చేస్తారని చెప్పారు. దాని
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.